ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈరోజు మనం ఇచ్చిన విద్యుత్ సరఫరా కోసం కండక్టర్ ద్వారా విద్యుత్ ప్రవాహం సామర్థ్యాన్ని కొలవడం చూడటం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. 3 విభిన్న కండక్టర్లను అనగా రాగి, అల్యూమినియం మరియు అల్లాయ్ కండక్టర్లను గుర్తించి ఎంచుకొనుట. కండక్టర్ యొక్క విడిపోయే కరెంటును కొలుచుటకు సర్క్యూట్కు అనుసంధానించుట. అవసరమైన ఎలక్ట్రీషియన్ టూల్స్ కిట్ మరియు పరికరములు. ఎలక్ట్రీషియన్ టూల్ కిట్: DC ఆమ్మీటర్ 10 యాంపియర్ల వరకు, DC వోల్ట్ మీటర్ 15 వోల్ట్ల వరకు, లెడ్ యాసిడ్ బ్యాటరీ 12 వోల్ట్లు 60 యాంపియర్ అవర్స్, రియోస్టాట్ స్విచ్ 16 యాంపియర్స్ 250 వోల్ట్లతో చెక్కబోర్డ్, 32 SWG రాగి కండక్టర్ 10 సెంటీమీటర్లు, 32 SWG అల్యూమినియం కండక్టర్ 10 సెంటీమీటర్లు, 32 SWG అల్లాయ్ కండక్టర్ 10 సెంటీమీటర్లు, 2.5 స్క్వేర్ మిల్లీమీటర్స్ కనెక్టింగ్ వైర్లు. ప్రామాణిక వైర్ల గేజ్ అనగా స్టాండర్డ్ వైర్ గేజ్. కండక్టర్స్. అభ్యాసము చేసే ముందు కండక్టర్ లోహముల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. కండక్టర్ అంటే విద్యుత్ ప్రవహించే లోహములు. వివిధ రకాల కండక్టర్ లోహములు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనం చూద్దాం. 1. రాగి కండక్టర్లు. రాగి అధిక కండక్టివిటీ, ఎక్కువ తన్యతా బలం మరియు అధిక కరెంట్ ప్రవాహం సామర్థ్యమును కలిగి ఉంటుంది. ఇది యూనిట్ క్రాస్ సెక్షనల్ వైశాల్యమునకు అధిక విద్యుత్ ప్రవాహం సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓవర్ హెడ్ కండక్టర్ల కోసం ముందుగా రాగిని ఉపయోగిస్తారు, కానీ దాని అధిక ధర కారణంగా ఇది అరుదుగా ఉపయోగించబడుతుంది. రాగి కండక్టర్లు బేర్ కండక్టర్ మరియు ఇన్సులేటెడ్ కాపర్ కండక్టర్లలో అందుబాటులో ఉన్నాయి. అల్యూమినియం కండక్టర్లు. అల్యూమినియం కండక్టర్ రాగి కండక్టర్ యొక్క కండక్టివిటీలో దాదాపు 60% కలిగి ఉంటుంది మరియు రాగి కండక్టర్ బరువులో దాదాపు సగం ఉంటుంది. ఇది రాగికి దగ్గరగా ఉన్నందున ఇవి ఓవర్ హెడ్ కండక్టర్ల కోసం విస్తృతంగా ఉపయోగించబడతాయి. అలాయ్ కండక్టర్లు. అనేక ఇతర లోహములు గలవు మరియు విద్యుత్ ప్రవాహమునకు ఉపయోగించే లోహముల్లో 1 లేదా అంతకంటే ఎక్కువ లోహములు కలిగిన వాటిని అలాయ్స్ అంటారు. ఇవి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. రాగి, కాడ్మియం మిశ్రమాలు అధిక ధర కండక్టర్లు. తప్పని పరిస్థితుల్లో ఫాస్ఫర్, బ్రాంజ్ వంటి అధిక శక్తిగల అలాయ్లు కూడా ఉపయోగించబడతాయి. ప్రతి ఒక్క కండక్టర్ పదార్థానికి దాని సహజ లక్షణములు కలిగి ఉంటుంది. కండక్టర్ యొక్క లక్షణాలలో 1 కండక్టర్ యొక్క విద్యుత్ ప్రవాహమును మోసే సామర్థ్యం. కండక్టర్ల యొక్క విద్యుత్ ప్రవాహిక సామర్థ్యం. కండక్టర్ నందు నిరంతరంగా విద్యుత్ ప్రవహించుచున్నప్పుడు దాని ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహమును గరిష్ట విద్యుత్ ప్రవాహ సామర్థ్యం అంటారు. కాబట్టి కండక్టర్ యొక్క విద్యుత్ ప్రవాహ సామర్థ్యాన్ని తెలుసుకొనుట అవసరము. ఇప్పుడు మనం అభ్యాసమును మొదలు పెడదాం. ఇప్పుడు మనకు ఇచ్చిన విద్యుత్ సరఫరా సహాయంతో కండక్టర్ యొక్క విద్యుత్ ప్రవాహ సామర్థ్యాన్ని కొలవబోతున్నాం. పరికరములు, మెటీరియల్స్ మరియు సాధనములు సరైన స్థితిలో ఉన్నాయో లేదో పరీక్షించండి. ఇప్పుడు మన అభ్యాసం కొరకు ఒక రాగి కండక్టర్, అల్యూమినియం కండక్టర్ మరియు అలాయ్ కండక్టర్ ఒక్కొక్కటి 10 సెంటీమీటర్ల పొడవు గల 32 SWG తీగలను ఎంచుకుందాము. అన్ని కండక్టర్లు ఒకే రకం SWG మరియు పొడవు కలిగి ఉన్నాయని నిర్ధారించుకోండి. ముందుగా ఇక్కడ చూపిన విధంగా టెస్ట్ బోర్డు నందు రాగి కండక్టర్ను కనెక్ట్ చేయండి. అదేవిధంగా రియోస్టాట్, యామ్మీటర్, వోల్ట్ మీటర్ మరియు బ్యాటరీని కనెక్ట్ చేయండి. రియోస్టాట్ను కోల్డ్ ఎండ్ వద్ద ఉంచండి, అనగా అది ఎక్కువ రెసిస్టెన్స్ను కలిగి ఉండాలి. మరియు ఇప్పుడు సర్క్యూట్ను ఆన్ చేయండి. యామ్మీటర్ మరియు వోల్ట్ మీటర్ రీడింగ్లు గమనించండి. ఇప్పుడు రియోస్టాట్ను దాని మధ్య స్థానంలోకి తీసుకువచ్చినప్పుడు యామ్మీటర్ మరియు వోల్ట్ మీటర్ రీడింగులు గమనించండి. ఇప్పుడు రియోస్టాట్ను హాట్ ఎండ్ వైపుకు నెమ్మదిగా జరుపుతున్నప్పుడు దాని రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఈ సమయంలో కండక్టర్ను చూసినట్లయితే అది విడిపోవచ్చును. కండక్టర్ విడిపోనిచో గమనిక. అది విడిపోయే వరకు రియోస్టాట్ నందు రెసిస్టెన్స్ తగ్గించండి. అలాగే సంబంధిత రీడింగ్లు రాయండి. ఆ సమయంలో ఎంత కరెంట్ ప్రవహించిందో అదే ఆ కండక్టర్ యొక్క గరిష్ట విద్యుత్ ప్రవాహ సామర్థ్యము. అదేవిధంగా అల్యూమినియం మరియు అలాయ్ కండక్టర్లను ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసి
మరియు వాటి యొక్క గరిష్ట విద్యుత్ ప్రవాహకపు సామర్థ్యాన్ని కనుగొనడానికి పైన చెప్పిన విధానాన్ని రిపీట్ చేయండి మరియు వాటిని పట్టికలో నమోదు చేయండి. టెస్ట్ రిజల్ట్స్. పట్టికలో ఉన్న విలువల ప్రకారం మనకు ఇచ్చిన కండక్టర్స్ యొక్క గరిష్ట విద్యుత్ ప్రవాహకపు సామర్థ్యమును మనము నిర్ధారణ చేయవచ్చును. ఇవ్వబడిన రాగి కండక్టర్ యొక్క గరిష్ట విద్యుత్ ప్రవాహకపు సామర్థ్యము 2.18 యాంపియర్స్. ఇవ్వబడిన ఎలాయ్ కండక్టర్ యొక్క గరిష్ట విద్యుత్ ప్రవాహకపు సామర్థ్యం 0.87 యాంప్స్. ఇవ్వబడిన మిశ్రమం కండక్టర్ యొక్క గరిష్ట విద్యుత్ ప్రవాహకపు సామర్థ్యం 0.87 యాంపియర్స్. రీక్యాప్. ఈ సెషన్లో మనం నేర్చుకున్నది రాగి, అల్యూమినియం మరియు మిశ్రమ లోహం వంటి విభిన్న కండక్టర్లను ఏ విధంగా గుర్తించాలి, సర్క్యూట్ను ఎలా కనెక్ట్ చేయాలి మరియు కండక్టర్ యొక్క బ్రేకింగ్ కరెంట్ను ఏ విధంగా కొలవాలి. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కొత్త కాన్సెప్ట్తో కలుద్దాం. ధన్యవాదాలు.